మహాపరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలైన గడిచిన ఆదివారం నుంచి ఆదర్శమైన ఎక్కడ చోట్ల భద్రపరిచి నీ సన్నిధిలో విధంగా కూడి నేను స్తుతించడానికి ఆరాధించడానికి ఇతర బట్టి నీకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఇంకా సన్నిధికి రావడానికి నిన్ను స్తుతించడానికి గణపరిచిన కృపను దయచేయండి. జరుగుతున్న ఆరాధనంతలో మీరు తోడుకున్న పాటలు పాడుతుండగా పాటలు నాకు మాకు అనుగ్రహించిన వాటిని చెప్తుండగా వెనుకని నాకు మాకు అనుగ్రహించిన ఆయన కరోనా వైరస్ ప్రభావ ప్రపంచమంతా విస్తరించారు కారణం బట్టి తండ్రి లాక్డౌన్ ప్రభుత్వం విధించడం ప్రభావ ప్రార్థన తండ్రి సన్నిధిలో జరిగినప్పటికీ తండ్రి ప్రభావ ఏదైనా ప్రభావ ఈ విధంగా కూడి తండ్రి చిన్నమని స్తుతించడానికి గణపరచడానికి కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైనా మీరు తోడుకోనండి, ఆలోచించే నడిపించి ఈ నామానికి మహిమ ఘనత ప్రమాణం తెచ్చుకోనమని నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ఇంతవరకు పాట ద్వారా దేవుని నామాన్ని పరిచయం కూడా లేచి నిలబడదాం. దేవుడికి స్తుతులు చెల్లిద్దాం. దేవుడు మనకి ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన నామాన్ని గణపడదాం. ఆయన నిన్న నేడు రీతికున్న దేవుడు, అల్పమైన దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన నామాన్ని గణపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రమైన ఆశ్చర్యకరానికి ఉన్న తండ్రి, ఆలోచనకర్తానికి ఉన్న బలవంతుడు దేవానికి చెడుగు తండ్రి, సమాధానపతని పిలువబడుతున్న మా గొప్ప దేవానికి అల్పమైన దేవానికి అగ్ని జ్వాలల వంటి కలిగిన దేవానికి అభివృద్ధి కాగలిగిన దేవానికి తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యాకి స్తోత్రం, 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 స్తోత్రమైన సృష్టికర్త సర్వోన్నతుడానికి వందనాలైనా, మాతో మాట్లాడే దేవానికి వందనాలు తండ్రి, మమ్మల్ని బలపరచు వాడానికి వందనాలైనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎంతోమంది తండ్రి దినాన్ని చూడలేక నశించిపోతున్నప్పటి తండ్రి, నీ ఉచితమైన కృపల ద్వారా మమ్మల్ని రక్షించిన విధానం బట్టి నీకు, మా గ్రామాన్ని రక్షించిన విధానం బట్టి నీకు, మా దేశాన్ని రక్షించిన విధానం బట్టి నీకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రమైన హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నలిగిన హృదయాన్ని ఆదరించి దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. ఆయనానికి స్తోత్రం, 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 స్తోత్రమైన హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో పునఃసుతో ఆరాధించు నిన్ను పునఃబలముతో
అధికముగా ఆరాధితున్ ఆసక్తితో ప్రేమింతున్ అధికముగా ఆరాధితున్ ఆసక్తితో. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం 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 నైనా. అల్పమైన దేవానికి వందనాలు ప్రభు. అగ్ని జ్వాల వంటి కలిగిన దేవానికి వందనాలైనా. అపరాధి వంటి పాలన కలిగిన దేవానికి వందనాలు తండ్రి. నలిగిన హృదయాన్ని ఆదరించుకున్న దేవానికి వందనాలైనా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం 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 నైనా. దేవుడు మనకిచ్చిన మంచితనాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దుర్పాఠం ద్వారా అందరం మహింపొందిన దేవుడు వాక్యం ద్వారా మనందరితో మాట్లాడే విధంగా ఎవరైనా ప్రేమికులకు ప్రార్థనలు నడిపిద్దాం.
100వ కీర్తన భాగం 100వ కీర్తన భాగం ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి చదువుగా. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ పెద్ద వందనాలు తెలియజేస్తున్న అందరికి వందనాలండి. అలాగే యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా దేవుని యొక్క మాటలు వింటున్నాం. ప్రతి ఒక్క బిడ్డకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చదవబడిన కీర్తన భాగము 100వ కీర్తన భాగం. ఇది మత్స్యార్పణ కీర్తన అంటూ ఉన్నారు. పైన రాసి చూడండి. రాష్ట్రంలో మత్స్యార్పణ కీర్తన అని అంటే, మత్స్యార్పణ అని అంటే ఏంటంటే మనకున్న శ్రమల నుండి అంటే ప్రాణాపాయ స్థితిలో నుండి తప్పించినప్పుడు పాడిన కీర్తన. మళ్ళా దేవుని సన్నిధిలో ఆరాధించడానికి, దేవుని సన్నిధికి రావడానికి దేవుని ఇచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కీర్తన భక్తుడు రాస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రస్తుత కాల పరిస్థితుల్లో కూడా భయంకరమైన దినాల్లో దుర్దినాల్లో మనం నివసిస్తున్నప్పటికీ దేవుడు తన కృప ద్వారా పరిస్థితులన్నింటినీ కూడా చక్కబెట్టి ఈ దినాన్న ఈ కొద్ది సమయం అన్న దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, సమస్త దేశములారా అని అంటున్నాడు. యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. ఇక్కడ ఏదో ఒక దేశాన్ని గురించి కాదు, ఒక ప్రాంతాన్ని గురించి కాదు, ఒక పట్టణాన్ని గురించి కాదు, ఒక వ్యక్తిని గురించి కాదు, ఎవరి గురించి రాస్తూ ఉన్నాడు? సమస్త దేశాల గురించి తెలియజేస్తున్నాడు. అంటే ఈ దేవుని యొక్క రక్షణ లేదా దేవుని యొక్క కాపుదల ఏ దేశానికి ఇచ్చాడు? మన భారతదేశానికి మాత్రమే ఇచ్చాడా? ఇండియాకి మాత్రమే ఇచ్చాడా? లేదు. అమెరికాకి ఇచ్చాడు, ఐరోపా దేశానికి ఇచ్చాడు, చైనాకి ఇచ్చాడు. ప్రతి ఒక్క దేశానికి కూడా దేవుడు ఏం చేశాడు? తెప్పించాడు. చాలా చోట్ల ఏంటి, కరోనా వైరస్ ఏమైంది? కంట్రోల్ అయింది. మళ్ళా థర్డ్ వేవ్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. థర్డ్ వేవ్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మన ప్రాంతంలో దేవుని సన్నిధిలో గడపడానికి దేవుని నామాన్ని హెచ్చించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనకి తన రక్షణ దయచేస్తాడు. అన్నాడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వారిని ఏం చేయమన్నాడు దేవుడు? ప్రార్థన. అక్కడ కొంతమంది ఒక 50 మంది ఉన్నారని రక్షిస్తాను అని చెప్పేసి అన్నాడు. కానీ అక్కడ 50 మంది లేరు కనుక అక్కడి నుంచి లోతు కుటుంబాన్ని బయటికి తీసుకుని వచ్చారు. ఆ బయటికి తీసుకొచ్చినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడు? మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి వేరే ప్రాంతానికి వెళ్ళిపోండి చెప్పేసి అన్నాడు. కానీ వెళ్ళిన తర్వాత ఏం చేయకూడదు అన్నాడు? మరలా వెనక్కి
తిరిగి చూడొద్దు. ఈ పట్టణం ఏమైపోతుందా, తన పరిస్థితి ఎలా దేవుడు చేశాడా అని నువ్వేం చేయకూడదు, వెనక్కి తిరగొద్దు అన్నాడు. కానీ లోతు భార్య ఏం చేసింది, వెనక్కి తిరిగి చూసింది. అంటే దేవుడు ఇచ్చిన రక్షణను కూడా ఏం చేశాడు, ఒక్కొక్కసారి నిర్లక్ష్యం అనేది చేస్తుంది. దేవుని యొక్క మాటకు విధేయత చూపించకపోవడం వల్ల దేవుని చేత రక్షించబడిన తర్వాత కూడా ఏం చేయబడ్డారు, శిక్షించబడింది. అయితే ఇంకొక పట్టణం మనం చూసినట్లయితే, ఆ పట్టణంలో దేవుని యొక్క నాశనము కలుగు చేస్తున్నప్పుడు ఆయన అక్కడ అంటున్నాడు, అయ్యా ఈ దీనితో కూడా మీకు కూడా నశించిపోవాలా అని అడిగింది ఎవరు, రాహాబు వేశ్య కదండి. ఆమె రక్షించడానికి, వారి కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు ఎందుకు సహాయం చేశాడంటే, దేవుని యొక్క పిల్లలు లేదా దేవుని యొక్క దూతలు వచ్చినప్పుడు వారికి ఆశ్చర్యముగా ఉంది, వారిని దాచింది. కాబట్టి ఆమెను రక్షించడానికి ఆయన ఉన్నాడు, మీరు ఏం చేయాలి, ఒక ఎర్రపు దారాన్ని కిటికీకి కట్టుకో. నీవు ఎర్ర దారాన్ని కట్టుకుంటే ఆ మరణ దూత వచ్చినప్పుడు నిన్ను దాటి వెళ్ళిపోతే. అంటే ఏం జరిగింది అక్కడ, ఎర్రగా గుడ్డేంటి అని అంటే రక్షణ, దేవుని యొక్క కాపుదల. ఈ కాపుదల అనేది మనం లేకపోతే, లేదా దేవుని యొక్క రక్షణ అనేది మనలో లేకపోతే, మనం అనుకుంటున్నాం బాప్తిసం తీసుకుంటే రక్షణ అని. అంతేనా అండి, బాప్తిసం తీసుకుంటే రక్షణేనా? అదేంటది, టికెట్ మాత్రమే. మనం బస్సులో ఎక్కి టికెట్ తీసుకుని మన ఇష్టానుసారంగా కూర్చున్నాం అనుకోండి, ఏం చేస్తాడు వాడు, కిందకి దించేస్తాడు. ఎందుకంటే పక్క వారికి ఏం చేస్తుంది, వాళ్ళకి డిస్టర్బెన్స్ కలుగుతుంది. కాబట్టి నేను ఏం చేస్తాడు, కిందకి ఏమన్నా నేను టికెట్ తీసుకున్నాను కాబట్టి నేను ప్రయాణిస్తానంటే వాళ్ళు ఏమంటారు, కొట్టేసి కిందకి దింపేస్తారు. అలాగే మన ఇది బాప్తిసం అనేది టికెట్ మాత్రమే. రక్షణ అంటే మన జీవితంలో ఉన్న మార్పు, మన దేవుని విశ్వాసాన్ని కలిగి ఉండడం, దేవుని చిత్తానుసారంగా నడవడమే నిజమైన రక్షణని దేవుని యొక్క వాక్యం జరుగుతుంది. తెలుస్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మరణ దూత అనేది మన ఎందుకు వచ్చేస్తూ ఉంది, మనం రక్షించబడాలి అంటే మనం కూడా ఏం చేయాలి, ఒక రక్షణ అనే గుడ్డను మనం మన ఇంటికి కట్టుకోవాలి. మన ప్రార్థన అనే ఒక గుడ్డను మనం కట్టుకున్నప్పుడే ఏం చేయబడుతుంది, మన కుటుంబం లేదా మన సంఘం అనేది ఏం చేయబడుతుంది, తప్పించబడుతుంది. ఆ మరణ దూత దాని నుండి దాటిపోతుందని దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. మనం చాలాసార్లు దీన్ని గమనించాం, దేవుడు ఏం చెప్పాడు, ఏ విధంగా నడవమంటున్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు నడవాలి. దేవుని చిత్తానుసారంగా నువ్వు నడిచినప్పుడు ఈ రోజుల్లో గుడ్డ కట్టుకోవడం కాదు, నీ ప్రార్థన అనేది నీవు కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం అనేది కలిగి ఉండాలి. నీకు అవకాశం దొరికినప్పుడు వాక్యాన్ని మనం చదవగలిగి ఉండాలి. ఏ సమయంలో ఏమి సంభవిస్తుందో ఎవరికి తెలియదు. బయటకు వెళ్ళిన వాడు లోపలికి వస్తాడా లేదనేది వచ్చేంత వరకు నికరము, రాత్రి పడుకున్న వాడు పొద్దున్న లేచేంత వరకు ఎవరికి. భయంకరమైన దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం. మనకి ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, కీర్తనకారుడు అంటున్నాడు, సమస్త దేశములారా యెహోవాకు సాగుని చేయండి. సమస్త దేశములారా అంటున్నాడు. ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవాకు సాగుని దేవుడు నామాన్ని మీరు ఘనపరచండి. మీరు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారో అక్కడ ఏం మాట్లాడుకోవాలి, దేవుని గురించిన మాటలను మాట్లాడుకోవాలి. ఇతరులకు చెప్పినప్పుడు, అనిల దగ్గరికి వెళ్ళినప్పుడు నీ యొక్క సాక్ష్యాన్ని వారికి తెలియజేయాలి. దేవుడు నన్ను ఇలా రక్షించాడు చేస్తాడు, ఆ మాటలు తప్ప వేరొక మాటలు మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఆ సమయంలోనే దేవుడు వస్తే నువ్వు విడవబడే గుంపులో ఉంటావని దేవుడు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలి. నువ్వు ఎత్తబడే గుంపులో లేకపోతే విడవబడే గుంపులో ఉండే వారి పరిస్థితి బహుఘోరం అని దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా చెప్తూ ఉంది. మన విశ్వాస జీవితాన్ని మనం సిద్ధపాటు చేసుకునే సమయాలు ఇవి. మన విశ్వాసంలో స్థిరలుగా ఉన్నామా లేదా మనం పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. ఏదో మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించేస్తున్నాం. దేవుడు మనకు ఎన్నో మేలు ఇచ్చాడు, నన్ను బ్రతికించాడు, కాబట్టి నేను నా ప్రాణమా తిరుము తాగు సుఖించమని అంటే దేవుడు అంటాడట, అయ్యో వినివాడా, నీకు అవకాశాన్ని ఇచ్చాను కానీ నువ్వు వినియోగించుకోలేదు, నేను వ్యాధి నుండి తప్పించాను కానీ నువ్వు నన్ను స్తుతించలేదు. అంటే దేవుడు మనం రక్షించాడు అని అంటే అర్థం ఏంటి, నువ్వు దేవునామాన్ని గణపరుస్తావు, దేవుడిని స్తుతిస్తావు అని ఆయన ఆశపడుతున్నాడు. కానీ మన లోక సంబంధమైన పనులు చేసుకోవడం అనే కాదు.
దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనము ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇచ్చినప్పుడే దేవుడి ద్వారా నేను ఆశీర్వదింపబడడానికి అవకాశం అనేది ఉంది. దుర్దినాల్లో ఉన్నప్పుడు మనం ఇంకా చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. అందుకనే యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సంతోషంతో యెహోవాను సేవించండి, యెహోవాను ఘనపరచండి అంటున్నాడు. యెహోవాను సేవించాలి. అయ్యో అయ్యా నేను ఈ దుర్దినాల్లో నేను ఇలా జీవించున్నానంటే అది నీ కృపే. నువ్వు నాకు ఇచ్చిన జీవాన్ని బట్టి, నువ్వు నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తావో దేవుడు నిన్ను ఇంకా బహుగా హెచ్చించేవాడై ఉంటున్నాడు. నిన్ను బట్టి ఆయన ఆనందించేవాడై ఉంటున్నాడు కనుక దేవుడు నామాన్ని నువ్వు ఘనపరచాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా కింద ఒకరు మాటలు చెప్తున్నాడు చూడండి. ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకున్నాడు. ఇక్కడ యెహోవాను ఉత్సాహగానము చేసి ఏం చేయాలి? దేవుడి సన్నిధికి రండి అంటూ ఉన్నాడు. అంటే దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఎలా రావాలి? మనం సంతోషంతో రావాలి. ఎందుకంటే మనకి ఇంకా సజీవులు ఉన్నామంటే నీ కృప. నీ సన్నిధికి నేను రాగలుగుతున్నానంటే అది నీ కృప. ఏమండి ఈ సమయాల్లో మనం దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? ఎందుకు వస్తూ ఉన్నాం? మనం భయంకరమైన దినాలు ఎందుకు రాగలుగుతున్నాము అంటే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది కదండి, మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. ఆ హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు స్వస్థపరచబడితే నీకు 15 సంవత్సరాల ఆయుష్ను ఇస్తున్నానని చెప్పి ఇచ్చినప్పుడు ఆయన అన్నాడు, 3వ దినాన ఏం చేయాలి? దేవుడి సన్నిధికి వెళ్ళి నీవు కనపడు, దేవుడి సన్నిధిలో సాక్ష్యం చెప్పమంటూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఎక్కడుంది దేవుడి మందిరం? మన ఇంటి పక్కనే. కానీ అప్పుడు హిజ్కియా ఎక్కడికి వెళ్ళాడు? పర్వతం మీద ఉన్న మందిరానికి వెళ్ళాడు. దేవుడి యొక్క గుడారంలోకి వెళ్ళి దేవుడి నామాన్ని మహిమపరుచు వచ్చాడు. ఎందుకంటే ఆయనకున్న బలహీనత ఏంటి? మరణకరమైన రోగం. దేవుడు దాన్ని స్వస్థపరిచాడు. 3వ బాగుపడ్డ తర్వాత 3వ దినాన్న దేవుడి సన్నిధికి దేవుడి యొక్క సేవకులకు తాను కనపరుచుకున్నాడు. దేవుడి సన్నిధికి వెళ్ళి తన దేవుడు నన్ను ఎలా రక్షించాడని ఏం చేస్తున్నాడు? సేవకులకు ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. అలా చెప్పినప్పుడు నువ్వు దేవుడి సన్నిధికి ఆనందంగా వచ్చావు కనుక దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు ఏం చేశాడు? హిజ్కియా పట్ల స్థిరపరిచాడు. 15 సంవత్సరాల ఆయుష్ను పెంచాడు. ఎందుకంటే దేవుడి యొక్క మాటను లక్ష్యం చేసి దేవుడి సన్నిధికి ఎలా వెళ్ళాడు? సంతోషంతో వెళ్ళాడు. నేను రక్షించబడ్డాను, స్వస్థపరచబడ్డాను కదా అని ఇంట్లో కూర్చోలేదు. మనము కూడా దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి ఎంతోమంది నాకంటే గొప్పవారు బలవంతులు మరణిస్తూ ఉన్నారు, కానీ నేను ఇలా జీవించాలంటే నీ కృప నాయనని దేవుడి సన్నిధికి వచ్చి మనం సాక్ష్యం చెప్పినప్పుడు దేవుడు నిన్ను బట్టి ఆనందించేవాడై ఉంటూ ఉన్నాడు. దేవుడు నిన్ను బట్టి సంతోషించేవాడై ఉంటూ ఉన్నాడు. కనుక దేవుడు నామాన్ని నువ్వు గణపరచాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఎందుకు గణపరచాలి? ఆయన చేసిన మేలును బట్టి నువ్వు గణపరచడమే కాదు, ఆయన ఎవరు అని అంటే ఆయన నిన్ను పుట్టించిన వాడు అంటున్నాడు. చూడ చక్కటి మాట అన్నాడు, ఆయనే మనల్ని పుట్టించాను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన కొమ్మములో ప్రవేశించుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా చెప్తుంది, మనల్ని పుట్టించిన వాడెవరు? ఆయనే. దేవుడే మనల్ని పుట్టించాడు, మనల్ని పోషిస్తున్న వాడు కూడా ఆయనే. కనుక మనం ఎవరి వారు? మనము ఎవరి పిల్లలు? ఆయన పిల్లలమే, ఆయన వారం. మనం ఆయన చిత్తానుసారంగా, ఆయన ఇష్టానుసారంగా మనం నడవాలి. పిల్లలైనా పెద్దవారైనా ఎవరి ద్వారా పుట్టారు? నేను ఎవరి కుమారుని అని అంటే లోక సంబంధంగా ఏం చెప్తూ ఉంటాం? నేను ఫలానా వెంకటేశ్వరరావు గారి అబ్బాయిని, లేకపోతే స్వామి గారి అబ్బాయిని అని చెప్పేసి అంటారు. కానీ అసలైన తండ్రి ఎవరు? దేవుడే. ఎందుకంటే దేవుడు సెలవు ఇవ్వకుండా అలాగే పిల్లలు కలలేదు. దేవుడు ఇవ్వకుండా వెంకటేశ్వరరావు గారికి లేకపోతే స్వామి గారికి ఏం చేయలేదు, పిల్లలు కలగలేదు. అలా ఇచ్చింది ఎవరు? దేవుడే. కాబట్టి ఆ తండ్రిని మనం ఏం చేయాలి? స్తుతించాలి. మనకి లోక సంబంధంగా తల్లిదండ్రులు దేవుడు ఇచ్చాడు. అయితే అలా ఇచ్చిన వాడు ఎవరంటే
అలా సంతానాన్ని ఇచ్చింది, అలా పిల్లల్ని ఇచ్చింది ఎవరు? అందుకే మనం ఏం చేయాలి? మన పిల్లలను బట్టి దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన తల్లిదండ్రులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడైతే అలా చెల్లిస్తున్నామో మన లెక్క దేవుడు ఏం చేస్తాడంటే అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. చూడండి, మనం ఏం చేస్తాం? చాలాసార్లు చెప్పిన వాటిని మనకి ఎవరైనా సహాయం చేస్తే మనం ఏం చేస్తున్నాం? ఎవరైనా మేలు చేస్తే ఏం చేస్తున్నాం? థ్యాంక్స్ అనే మాట ఎందుకు చెప్తున్నాం? కృతజ్ఞత అనేది తెలియజేస్తుంది. ఎందుకంటే వాళ్ళు సహాయం చేయకపోతే నేను నిలబడేవాడను కాదు. అలా సమయానికి సహాయం చేశారు కాబట్టి నేను వారికి కృతజ్ఞత అనేది తెలియజేయాలి. దేవుడు కూడా మనకి ఈ బలహీనత సమయాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుడు మనకి సహాయం చేశాడు కనుక దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న బలహీనతలు ఎవరికైనా వస్తాయి, కానీ దాని నుండి తప్పించువాడు ఎవరు? అందుకనే దేవుడు అంటే స్వస్థపరచు యెహోవాను. మన స్వస్థపరిచేవాడు మన దగ్గర ఉండగా మన భయపడనవసరం పని. భయపడుతున్నాం అంటే అర్థం ఏంటి? దేవుడి మీద మనకి నమ్మిక అనేది లేదు కనుక మనం దేవుడి మీద పూర్తి నమ్మకాన్ని కలిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కీర్తనలో పాడుచు ఆయన ఆవరణంలో మనము ప్రవేశించాలి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములో. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కృప నిత్యము కూడా నిలుస్తుంది. ఆయన ఎల్లప్పుడూ కూడా నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను గణపరుస్తూ ఉన్నాడు. అందులో బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు అలా చెల్లిస్తే దేవుడు ఏం చేస్తుంటే మరికి ఆశీర్వాదాలు దేవుడు నీకు నాకు అనుగ్రహించి వాడై ఉన్నాడు కనుక దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తూ భయంకరమైన దినాల్లో, దుర్దినాల్లో మనం నడుస్తున్నప్పటికీ ఆయన నాతో ఉన్నాడని ఒక విశ్వాసం మనల్ని ఏం చేస్తుంది? నడిపిస్తూ ఉంది, మనల్ని గొప్ప చేస్తూ ఉంది. అందులో బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు కనుక అటువంటి రీతిగా దేవుని ద్వారా మన దీవెనలు పొందుతూ భయంకరమైన దినాల్లో ఉన్నప్పటికీ ఆయన మనల్ని స్వస్థపరచువాడై ఉన్నాడు కనుక ఆయన ఎందుకు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని గణపడుతూ ఎల్లప్పుడూ ఆయన నామాన్ని హెచ్చించే వారిలా ఉండాలని ఈ కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. దేవుని మాటలను మన కొరకు దీవించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యాల సమయం, సాక్ష్యాలు ప్రార్థనా సభతో మహాపరిశుద్ధులను ప్రేమ కలిగండి. ఈ నామానికి వేలవందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ఇంతవరకు నీకు సన్నిధి కాంతులు మాకు కనిపించాం. పాట ద్వారా మనతో మాట్లాడాలని విజయాన్ని బట్టి మీకు ఉన్నారు. వాక్యాన్ని విడిచిపెట్టిన వాక్యాన్ని సరిగ్గా జీవించుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డ దయచిన సంఘ బిడ్డలకు నామస్థానాన్ని దీవించండి. బలపరచుడు, స్వస్థపరచుడు, ప్రతి ఒక్క బిడ్డ కావచ్చు దేవునితో అవసరంతో ప్రభావం నింపండి. నడిపించిన మహిమ పొందని బలైన బలపరుచున్నాడు, స్వస్థపరచండి. చదువుకుని దేవుని జ్ఞానాన్ని అంశం దయచూడని దీవించండి. వ్యాపారం తీసుకుబడి దీవించి, వ్యవసాయం తీసుకుబడి దీవించండి. కోయిలో అంతర్లో ప్రాంతాలను ప్రార్థన చేసుకుని కావాల్సిన ఆశీర్వాదం దీవుని నడిపించండి. ఒక బిడ్డ కావాల్సిన తృప్తిపరచండి. నడిపించిన మహిమ పొందనైనా నేను నమ్మని వారిని తల్లి విలువను 50 సంవత్సరాలుగా ప్రతి ఒక్క బిడ్డని చేతులు పెట్టి పట్టుకుని బిడ్డకు కావాల్సిన ఆశీర్వాదం దీవెన మేలులతో ప్రభావాన్ని నింపండి. నడిపించిన మహిమ పొందండి. ఏదైతే విషయంలో అడుగుతున్నారో ప్రభుత్వం కూడా చేయండి. ఉద్యోగాలు దీవించండి. అధ్యయనం చేసిన వాళ్ళు దీవించిన వాళ్ళతో నడిపి సంగబడి గ్రామస్తులందరూ దీవించి నడిపించిన మహిమ పొందండి. ఈ కట్టుబడి ప్రాంతాలు సాధన సంతోషం చూసి పెట్టబడి ప్రార్థన చేసి సరైన ఏర్పాటు చేయండి. ప్రార్థన చేసి నడిపించడం కుటుంబాన్ని దీవించండి. స్వస్థత ఆరోగ్యం బాధపడుతున్న వారంటే మీకు జ్ఞాపకం చేసుకుని స్వస్థత పోలీసు వర్గ వారిని దీవించండి.
డాక్టర్ గారిని దీవించండి ఆయన, నర్సుని దీవించండి, కాంపౌండర్ని దీవించండి నేను, ఆశ వర్కర్ని మీరు దీవించండి తండ్రి. ఇంకా ప్రతి వర్గం బట్టి ప్రార్థన చేస్తున్నాం. సెక్రటరీ ప్రతి ఒక్క బిడ్డని దీవించి, సచివాలయ సిబ్బందిని దీవించండి. వాలంటీర్స్ని మీరు దీవించండి ఆయన, పర్సన్ మీరు దీవించండి ఆయన, ఆయన పనులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి. వాలంటీర్లు వరకు సహకరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. మాటలు చేస్తుందండి, కొన్ని ఏర్పాట్లు చేస్తున్న బిడ్డని దీవించండి. అక్షరం సహకరిస్తున్న బిడ్డను దీవించిన ప్రతి ఒక్క బిడ్డకి కావాల్సిన దీవించండి. ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి ఆయన. ఎవరైతే అవసరం తీర్చిన బలహీన స్వస్థపరిచి ఈ దినజీవులు ప్రతి ఒక్క బిడ్డకు మీరు మెండుగా నడిపించి మహిమపడమని మా పేరును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామం పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమేచి ప్రవేశనామం కేసి ప్రవేశ రక్తమే సంపూర్ణ విషి అపరాధ నాశనం కలను గాక. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సహవాసం ఎక్కువగా మనకి ప్రేమించి ప్రతి ఒక్కరికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించి మహిమ పొందును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. వందనాలు.